సమీపమునకు వచ్చినప్పుడు అలా శిష్యులు ఇద్దరిని పిలిచి ఎదుటనున్న గ్రామముకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీరు ఊరుకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మట్లాది వాళ్ళ శుభాకాంక్షలు చెప్పుకున్నారా? ఈ మధ్యన స్టాటస్లో అన్నిటికీ చెప్తున్నారు, వేరే 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 వాటికి. సంతోషం కనపడుతుందా? క్రిస్మస్ ఒకటే కాదు మనకి ఎన్ని పండుగలు తెలుసా అమ్మా? ఎండ్రేకనాథ, మనకి ఎన్ని పండుగలు ఇరండి జాగ్రత్తగా. మోషే చూడు అంత చక్క విధేయతతో లేచి మరి వెళ్ళి ఇస్తున్నాడు అలా. ఓకే, వెరీ గుడ్, కూర్చోండి. ఇంకా మనకి ఎన్ని పండుగలు చెప్పండి? క్రిస్మస్, ఈస్టర్, న్యూ ఇయర్, ఇది మర్చిపోయారు మధ్యలోది మట్లాదివారం. ప్రతిరోజు కూడా పండగే, యేసుతో ప్రతిరోజు కూడా పండగే. దేవుడిలో ఆనందించేవాడు ప్రతిరోజు పండగ చేసుకోగలుగుతాడని. దేవుడిలో ఆనందించేవారు, లోకంలో ఆనందించేవారికి ఏంటంటే ఏదైనా ఉంటే, ఏదైనా జరిగితే, ఏదైనా వస్తే లాభం ఆనందం కలిగింది, ఏదైనా నష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే బాధ కలిగింది. దేవుళ్ళో ఉన్నవాడికి ఏంటంటే, దేవుళ్ళో ఉన్న వాళ్ళకి ఏదన్నా ఉన్నా వాళ్ళకి పెద్ద లెక్క ఉండదు, ఏమైనా పోయినా పెద్ద లెక్క ఉండదు. కాబట్టి అలాగే ఎప్పుడూ ఆనందం, అది శాశ్వతంగా ఉండిపోద్ది. మనం అందుకే యేసయ్యని ఎక్కువగా మనం ప్రేమించినప్పుడు, మనం ఈ లోకపరమైన సంపద మీద మనం ఎక్కువ మమకారం పెంచుకున్నప్పుడు మనం దేవుళ్ళో ఆనందించగలుగుతాం. ఈ లోక సంబంధమైన వాటి మీద ఎక్కువ మనసు పెట్టామనుకో, ఎలాగైనా ఈ సంవత్సరం ఇల్లు కొనాలి, ఎలాగైనా ఈ సంవత్సరం కొనుక్కో, దేవుడు నీకు ఇస్తాడు, ఆ సమయం ఇస్తాడు. దానికోసం నువ్వు ప్రయాసపడిపోయి, నువ్వు టెన్షన్ పడిపోయి, నువ్వు నలిగిపోయి, నువ్వు నీరసించిపోతే జరగదు. దేవుడు ఇవ్వాలనుకున్నది ఆయన ఇస్తాడు. ఇవ్వకపోతే ఓకే ప్రభు, ఇంకా టైం ఉందేమో, వెయిట్ చేస్తా అనేవే తప్ప, లైట్ తీసుకోవాలి తప్ప దాని గురించి నువ్వు టెన్షన్ పడిపోతే ఏమీ అవ్వదు. అది ఏదైనా, ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నావో ఆ కార్యం నీ జీవితంలో ఎప్పుడు చేయాలో అప్పుడు దేవుడే ఇస్తాడు. ఎందుకంటే ఆయనకి తెలియదా? సృష్టించిన దేవుడికి, సృష్టికర్తకి ఏమి ఎప్పుడు ఇవ్వాలో తెలియదా? ఆయనకి మనం చెప్పాలా? మనం చేయాలా గైడ్? ప్రభా మాకు ఇది అవసరం, నీకు తెలియట్లేదా అని మనం అనకూడదు. మనకి ఏది అవసరం ఆయనకి అనిపిస్తే ఇస్తాడు. ఆమేన్. ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడు మన జీవితంలో నీరసాలు ఉండవు, నిస్పృహలు ఉండవు, తిట్టడాలు ఉండవు. రాత్రి వాక్యం కూడా అదే చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు వారు ఇక్కడ మన వాక్యం చూసినట్లయితే, ఈరోజు మనం ఎందుకు ఇక్కడ మనం కూడుకున్నాము అంటే, దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా క్రైస్తవులందరూ కూడా దీన్ని, మరి కొద్దిమంది దీన్ని చేసుకోరు, కానీ 80% మంది దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు సెలబ్రేట్ చేయాలని? ఇది ఏమన్నా ఆచారం అంటే కాదు. కానీ బైబిల్లో గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే ఆదివారం ఏదైతే ఉందో, ఆ ఆదివారం నాడు యేసు ప్రభువారిని వాళ్ళు ఊరేగిస్తారు. ఎందుకు ఊరేగిస్తారంటే, ఇక్కడ రాయబడి ఉంది కదా, యేసు ప్రభువారి లేఖనాల ప్రకారంగా ఆయన పుట్టుక కానివ్వండి, ఆయన మరణం కానివ్వండి, పునరుద్ధానం కానివ్వండి, ఆయన ప్రతిదీ కూడా ముందుగా రాయబడింది ఏదైతే అదే నెరవేర్చబడింది కదా. ఇప్పుడు కూడా యేసు ప్రభువారు, ఇప్పుడు మనకి ఎదురుగా ఏముంది? గుడ్ ఫ్రైడే ఉంది. అంటే యేసు ప్రభువారిని సిలువ వేసిన రోజు అది. ఆ తర్వాత ఈస్టర్ ఉంది వెంటనే, తర్వాత పునరుద్ధానం దినం కదా. అయితే ఈ ముందు వచ్చే ఆదివారం నాడు వాళ్ళు ఊరేగించారు. ఆ తర్వాతే వాళ్ళు మళ్ళీ ఏం చేశారు? సిలువ వేశారు. ఎంత తొందరగా మారిపోతాయి మానవుడి యొక్క నిర్ణయాలు, మనసు, ఆలోచనలు. ఒక్కసారి పొగుడుతారు, ఇంకొక రోజు తిడతారు, ఒకరోజు మరి చేదరించుకొని చులకనగా చూస్తారు, తర్వాత మన నెత్తి మీద పెట్టేసుకుంటారు. మారిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళందరూ ఎందుకు ఈ రీతిగా చేయాల్సి వచ్చింది, మనం ఎందుకు చేయాలి దాన్ని అంటే, ఎందుకు అనేది ఇక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా మనం ఆచారంగా చేయాలని ఏం కాదు కానండి, అందులో ఉన్న కొన్ని మర్మాలను మనం గుర్తించి గ్రహించి ఆ యొక్క పాయింట్ల వారుగా మనం దేవుడిని స్తుతించాలి. ఇది దేవుడి యొక్క ఉద్దేశం. ఇక్కడ వీళ్ళకి యేసు ప్రభువారంట ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? ఇది మన అందరం ఎప్పుడు చెప్పుకునే స్టోరీయే.
కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మీకు చెప్తా ఈరోజు. యేసుప్రభు అని అంటారు శిష్యుల్ని ఇద్దరిని పిలిచి, పలానా గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక ఏనుగు ఉంటుందని చెప్పాడా, సింహం ఉంటుందని చెప్పాడా, నేను చిన్న చీప్గా ఏటి మీద పడితే వాటి మీద ఎక్కను, ఒక భారీ పర్సనాలిటీ ఉన్నది ఏదైనా మంచిది ఏనుగు అంబారీలాగా నేను ఊగుతా వెళ్తాను అన్నాడా? ఆయన ఎప్పుడు హెచ్చించుకోవాలా, ఎప్పుడు తగ్గించుకుంటూనే ఉన్నాడు. యేసు ప్రభు బిడ్డలుగా ఆయన అనుసరించే వారిగా మనం కూడా ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. కొంతమంది హెచ్చించుకుంటారు, నేను ఆ స్థాయిలో ఉండాలి, ఆ స్థాయిలో వెళ్ళాలి. నీకు ఏ స్థాయి ఇవ్వాలో దేవుడు ఇస్తాడు, నువ్వు అనుకోకూడదు, నువ్వు కోరుకోకూడదు, నువ్వు దాన్ని ఊహించుకోకూడదు. అడుగు తప్పులేదు. నీకు ఒకవేళ ప్రభా నాకు ఇది నీ చిత్తమైతే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా ప్రభా నాకు ఈ ఉద్యోగం ఇవ్వడం నీ చిత్తమైతే, ఎందుకో తెలుసా, నీ చిత్తమనే అడగాలి మనం. ఇప్పుడు మనం ఇష్టమైంది అడిగామనుకోండి, మనమే బాధ్యత తీసుకోవాలి, ఇస్తాడు, మనమే బాధ్యత తీసుకోవాలి. నాకు ఈ ఉద్యోగమే కావాలి. ఆ ఉద్యోగంలో నీకు పైన ఏం కనిపించదు, పైన మన కంటికి కనిపించేది ఎంత బాగుంది, ఇది నేను దీవించబడతానని మనం అనుకుంటాం. ఆ ఉద్యోగం ద్వారా నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దేవుడికి తెలుసు. ఆయన అందుకే నీకు అది ఇవ్వడేమో, ఒకవేళ ఇంకొకటి రెడీ చేసి ఉంటాడు, లేదు నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలంటే ఇస్తాడు. కానీ దానివల్ల వచ్చే నష్టం మనం భరించాలి, మనమే ఫేస్ చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా నా ఇష్టం కాదు, నీ ఇష్టం ప్రభా జరిగించు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఇచ్చేది దేవుడు చాలా మంచిదండి. రాత్రి చెప్పే కదా, చాలా బెస్ట్ ఇస్తాడు దేవుడు ఎప్పుడు కూడా. మన అందుకే ప్రభా నాకైతే ఇల్లు కావాలి, నీకు ఇష్టమైతే ఇవ్వు, నాకైతే బండి కావాలి, నీకు ఇష్టమైతే ఇవ్వు, నాకు ఇదిగో వివాహం సమయం, నీ చిత్తమైన భర్తను తీసుకురా, నీ చిత్తమైన వ్యక్తిని నా జీవితంలోకి తీసుకురా. ఇలా ప్రతిదీ నీ ఇష్టమైతే అని ఎప్పుడైతే అడుగుతామో మన జీవితంలో, అదిగో నాకు చాలా అప్పులు ఉన్నాయి, చాలా బాధ కలుగుతుంది తండ్రి, చాలా భరించలేకపోతున్నాను అయ్యా, ఈ రోగం నేను చాలా తట్టుకోలేకపోతున్నాను, ఈ మనుషుల వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నీ చిత్తమైతే ఈ నొప్పిని నా నుండి. పౌలు గారు కూడా ఇదే ప్రార్థన చేస్తాడయ్యా, నాకు ఆయనకి కడుపు జబ్బు ఉందని రాయబడింది, తిమోతి గారికి కడుపు జబ్బు ఉందని రాయబడింది, పౌలు గారికి ఒక ముళ్ళు అని రాయబడింది, కానీ అది ఏ జబ్బు అనేది ఎక్కడ కూడా రాయబడాల. ఆ ముళ్ళు అనేది ఒక రోగం ఆయనకి. ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా, నీ చిత్తమైతే తీసేయి. యేసుప్రభు కూడా ఇంత శిక్షలో, ఇంత మరణం ఉంది, సిలువ శ్రమ ఉంది ఎదురుగా అన్నాయి తెలిసినప్పుడు యేసుప్రభు కూడా ఏమని ప్రార్థన చేస్తాడు తండ్రికి, నీ చిత్తమైతే ఈ గిన్నెన ఈ శ్రమ అనే ఇది నాకు తప్పించు ప్రభా, అయినా కూడా నీ ఇష్టమే జరగాలి, నా ఇష్టం కాదు, నేను శ్రమ పడ్డమే నీకు ఇష్టమా, నేను పడతాను అని దేవుడితో తండ్రితో ప్రార్థన చేస్తాడు. మనం కూడా ప్రభా ఇది నాకు నేర్పించడం కోసం నువ్వు ఇచ్చావు నీ శ్రమ, తీసే అంటే ఏం నేర్చుకుంటావు నువ్వు? ఏమీ నేర్చుకోలేవు. అప్పుడు నువ్వు ఏమి నేర్చుకోలేనప్పుడు దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉంచాలనుకున్నాడో ఆ స్థాయిలో ఆయన పెట్టలేడు. నాకు ఎగ్జామ్స్ చాలా కష్టంగా ఉన్నాయి, 10th చాలా కష్టపడి రాస్తాను, ఇంక ఇంటరే రాస్తాను, ఇంటర్ చదవడం ఆపేస్తే నీకు ఇంకా అంతకు మించిన ఉద్యోగం రాదుగా, నీకు ఆ 10th తగ్గ ఉద్యోగమే ఇస్తాడు దేవుడు. చెప్తున్నా, లోకపరంగా చెప్తే మీకు అర్థమైంది కాబట్టి. లేదు ఇంకా ఇంటర్ది ఇంకా కొంచెం కష్టం ఉంటుంది, ఇంకొంచెం కష్టం ఉంటుంది, చదువు పెరిగే కొద్ది చాలా కష్టంగానే ఉంటాయి, అన్నీ అర్థం కావు కొన్ని అయితే. కానీ ఎవరైతే ఇప్పుడు ఏది బాగా కష్టమైన చదువు చెప్పండి, చదువుల్లో అన్నీ కష్టమైనవి. డాక్టర్ చదవాలంటే ఒక మామూలు డాక్టర్ కన్నా ఒక అన్నీ సీనియర్గా అన్నీ పట్టు చదివేస్తే వచ్చేద్దా? ఇప్పుడు డాక్టర్ చదివేసిన వాళ్ళని ఆపరేషన్ చేపిస్తారా మీరు? అన్నీ నాది కంప్లీట్ అయిపోయిందండి, నేను అన్నింటిలో నేనే గోల్డ్ మెడలిస్ట్ని అని చెప్పాడు అనుకో. సపోజ్ ఎవడన్నా వచ్చి ఓకే రాయ్యా నువ్వు ఆపరేషన్ చేయంటారా? అడిగి ఏముండాలి చెప్పండి, ప్రాక్టీస్ ఉండాలా, అడిగే అనుభవం ఉండాలి. దేవుడు అందుకే నీకు ఎప్పుడు కూడా అనుభవం ద్వారా కొన్ని నేర్పిస్తాడు. మనకేమో అది వద్దు, నాకు వెంటనే నేను అట్లా వెళ్ళిపోవాలనుకుంటే అవ్వదు. ఏ మనిషిని నీ జీవితంలో ములుగా పెట్టాడు, ఏ పరిస్థితి నీ జీవితంలో ములుగా పెట్టాడు, ఏ అప్పు నీ జీవితంలో ములుగా పెట్టాడు, అది ప్రభా నీ చిత్తమైతే తీసే, నాకు బాధగా ఉంది, నేను భరించలేకపోతున్నా, నా వల్ల కావట్లా. ఒకవేళ నీకు చిత్తమైతే నాకు కృప ఇవ్వు, నాకు ఓర్చుకునే కృప ఇవ్వు, నేర్చుకునే కృప ఇవ్వు అని మాత్రమే ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా అందరికీ? అది తీసేయి, అన్నీ తీసేస్తే
ఏ ఒక స్థాయి కావాలంటే రేపు ఎట్టొచ్చింది మనకి? పరీక్షలు ఎక్కువ రాసినాడికి పెద్ద ఉద్యోగం వచ్చిందా, తక్కువ రాసినాడికి పెద్ద ఉద్యోగం వచ్చిందా? ఇప్పుడు ఐఏఎస్కే పెద్ద ఉద్యోగం. ఆయన కలెక్టర్ అవ్వాలంటే ఎన్ని పరీక్షలు రాయాలి? కానీ ఆయన దగ్గర ఉన్న ప్యూన్ అన్ని రాయవసరం లేదు కదా, ఆడొకటి రాస్తే చాలు ప్యూను. కానీ ఒక ఐఏఎస్కి ఆయన చాలా నిద్రాహారాలు మాని, ఒక డాక్టర్ నిద్రాహారాలు మాని, ఒక లాయర్ ఆ బుర్రంతా పెట్టేయాలి దానిలో. అప్పుడే వాళ్ళు ఒక మంచి జ్ఞానం కలిగిన ఉపయోగపడేవారుగా, దేవుడికి జనానికి ఉపయోగపడేవారుగా వాళ్ళు తయారవుతారు. కాబట్టి నేను చెప్తాం ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మట్లాదివారం నాడు నుంచి ప్రభా ఈ ఉద్యోగం నీ చిత్తమైతే నాకు, ఈ వ్యాపారం నీ చిత్తమైతే ఆశ్చర్యం, ఇగో నాకు ఇది నేను వెళ్తున్నాను, ఇది నీ చిత్తమైతే నాకు ఓకే చేయి. ఒకవేళ అది రాలేదనుకో పోనీ, దేవుడి చిత్తం కాదేమో, లేదా ఇంకా బెస్ట్ ఇస్తాడేమో, ఇంకో ఎదురు చూడు. నిరుత్సాహపడిపోయింది, నేను అనుకున్నది అవ్వలేదు. మనిషి యొక్క స్వభావం ఏంటంటే వాళ్ళు అనుకున్నదే అవ్వాలి, అప్పుడే దేవుడు గొప్పవాడు అంటారు. ఒకవేళ వాళ్ళు అనుకున్నది జరగలేదనుకో వెంటనే బాధపడిపోతారు. రాత్రి నేను చెప్పాను అదే వాక్యంలో, ఎప్పుడు కూడా దేవుడు మనకి సామర్థ్యాన్ని ఆయన గొప్పగానే ఇస్తాడు, తక్కువ ఇవ్వడు. అయితే ఇక్కడ మనం ఈ మట్లాదివారం రోజు మనం ఏం నేర్చుకోవాలంటే, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి క్షమించండి, యేసుప్రభు ఒక ఇద్దరిని పంపించాడు కదా, ఆ ఇద్దరు వెళ్ళి ఏం చేస్తారు? గాడిద పిల్లలను తీసుకొని రండి. ఆ యజమానులు ఒకవేళ అడిగితే ఇది ఎవరికి కావాలి? ప్రభువుకు కావాలి. ఆ గాడిద ఎవరు ఇప్పుడు చెప్పండి? చెప్పట్లా, చూసారా? ఒప్పుకోరు. అదే సింహం ఎవరంటే నేనే నేనే నేను అంటారు. ఆ గాడిద నేనే అని చెప్పండి. ఆ గాడిద నేనే చెప్పారు. అందరూ ఒప్పుకుంటున్నారు. నిజంగా గాడిద, యేసయ్యను మోసే గాడిద. అంత అర్హత కూడా ఉందా మనకి? అది కూడా లేదు చెప్పాలంటే. ఆ గాడిద తీసుకురండి అని చెప్పినప్పుడు అది కట్టబడి ఉంది. మనం కూడా మన యజమానులు వేరు. లోకంలో ఉన్నప్పుడు మన యజమానులు ఎవరంటే వేరు. ఇప్పుడు మన యజమాని ఎవరు? యేసయ్యనా? ఆ యజమాని వచ్చి అడుగుతాడు, అందుకే ఆడు రానివాడు. వచ్చి ఎప్పితే ఆడికి నచ్చదు. విడుదల పొందడం వాడికి నచ్చదు. విడుదల పొందడం ఈ లోకంలో వాళ్ళకి నచ్చదు. ఈ లోక సంబంధమైన ఆచారాలు ఎన్ని వదిలిపెట్టాలంటే నచ్చదు. అవి ఎప్పుడు మనల్ని కళ్ళ ముందుకు వచ్చి కనిపిస్తామంటే ఇది చేయి ఇది చేయి అన్ని సెంటిమెంట్లో కొంతమందికి. తుమ్మితే బయటికి వెళ్ళరు, బల్లి ఎదురొస్తే బయటికి వెళ్ళరు, పిల్లి బల్లి మీద పడితే బల్లి మీద పడితే వెళ్ళి పంచాంగం చూస్తారు. ఇంకా పిల్లి ఎదురొస్తే ఉన్నాయా సెంటిమెంట్లు? చెప్పట్లా, చూసావా? ధైర్యంగా చెప్పాలంటే నాకు అలాంటి సెంటిమెంట్లు లేవు. డబ్బులు ఏ రోజైనా ఎత్తా, ఏ రోజైనా తెచ్చుకుంటా. అలాగని మరి పిల్లో బల్లో వస్తే నేను ఆగను. ఇంకా ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. వీటిలన్నిటి నుంచి ఇడిపించబడ్డారా? ఇంకా కొంతమంది ఇడిపించబడ్డా నాకు తెలుసు. ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడిన మనం విడిపించబడ్డాము, విడిపించిన గాడిదకి వచ్చిన ఘనత నీకు రావాలంటే, అది విడిపించబడకపోతే కట్టబడే ఉంటే, ఆ యజమాని నేను వదలనని ఉంటే, ఆ గాడిద నేను రాను అని ఉంటే, దానికి ఆ బట్టలు పరిచారంట. ఏ బట్టలు? కొత్త బట్టలు. ఆ గాడిద అనుకుందంటే, అబ్బా ఎంత బాగుంది, నేను నా మొహం కూడా ఎవడో చూడ్డ రోజు, ఈరోజు నేను పట్టుబట్టల మీద నడిచేళ్తున్నా, మట్టల మీద నడిచేళ్తున్నా, నా అడుగులు చక్కగా, ఈ మట్టలు కాదులేండి ఏది గుచ్చుకుంటే మనకి ఈ దేశంలో ఉండవు కనుక మనం ఆ జాతికి ఆ వంశానికి చెందిన మొక్క కనుక దీన్ని వాడుతున్నాం. ఖర్జూర వంశానికి చెందిన మొక్కది. వాళ్ళు ఖర్జూర వృక్షాలు తీసుకొచ్చి చక్కగా పరిచారంట. అది మెత్తగా ఉంటుంది, చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఒక గౌరవానికి సూచన అనమాట. ఇప్పుడు కార్పెట్ వేస్తారు, రెడ్ కార్పెట్ వేస్తే రెడ్ కార్పెట్ మీద నడిచి వచ్చారు వాళ్ళు అంటారు. అదొక గౌరవానికి సూచన. ఆ రోజున కొత్త వస్త్రాలు పరచడం అనేది అంటే దేవుడిని కనపరచడం, అంతే, ఏం కాదు. దానివల్ల ఏంటంటే దేవుడికి అంత ప్రయారిటీ ఇస్తున్నట్టు. ఈరోజు కొంతమంది రాలేదు, దేవుని స్తుతించే మనసు ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ. ఈరోజు మా ఆయన గారు టెన్షన్ పడిపోతున్నాడు. ఎందుకు అనుకున్నారు? వాళ్ళ సొంత తమ్ముడు గృహప్రవేశం ఈరోజే.
ఇప్పుడు అందరూ అక్కడ ఉన్నారు, బంధువులు అందరూ వెళ్ళిపోవాలి అవ్వంగానే. ఇప్పుడు అది వెళ్ళిపోవచ్చు. అయినా ఇక్కడ మానేసి అక్కడికి వెళ్తే వేరేలా ఉంటుందని నాకు తెలుసు. అంటే నేనేం చేయనండు, మళ్ళీ అయినా అంటానని ఆయనకి అంటూ ఆయన నేను అమ్మని అనలేదు, నేను ఏమనలేదు. ఎందుకంటే ఆయన అందుబాటులో ఉంటే ఖచ్చితంగా హాజరవుతారు. ఎక్కడన్నా విజయవాడలో అయినా కలుస్తారు. విజయవాడలో ఉంటే ఒకవేళ ఏదైనా దూరం ఉంటే కనుక రాలేదు, అది దేవుడు కూడా ఆయన్ని ఎక్స్క్యూజ్ చేసుకుంటాడు. కానీ అందుబాటులో ఇప్పుడు ఆయనకు ఒక సంఘర్షణ. నేను అన్నట్టు మా తమ్ముడు గృహప్రవేశం, బంధువులందరూ వస్తారు, నేను అటు వెళ్ళాలా, ఇప్పుడు రేపు మాట్లాడదారా గుట్టెళ్ళ. అందుకే 100 సార్లు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గృహప్రవేశం ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. వాళ్ళు ఏమంటారు, సొంత అన్న నీకు చర్చి బాగపోతే ఏమైంది ఒక రోజు అని తిడతారు కదా ఖచ్చితంగా. ఆయన బాధ అది. ఆ దానం రమ్మన్నాడు, రానన్నాడు, ఇప్పుడు వెళ్ళిపోతాడు ఆయన రమ్మంగానే. సరే పోన్లే, అయినా సరే దేవుడు ప్రయారిటీ ఇచ్చాం, మంచిదే, వెరీ గుడ్. ఎవరైనా సరే దేవుడు చూసేది అదే. అప్పుడే ఆ రోజు మనకి ఏదొచ్చింది, ఆ ఒక సమయం దేనికి ఓటేస్తున్నాం, ఇదే ఆయన మనకి ఇవ్వాల్సింది. ఆయన మనం ఇచ్చే కానుకలు ఏమీ ఆయనకు అవసరం లేదు. ఫస్ట్ ప్రయారిటీ. ఇందాక రాని కూడా ఏదో సాక్షి చెప్పింది కదా, ఏమన్నారు, తీసేస్తున్నారు, వెళ్తే కుదరదు అన్నారు. సరే కానీ అని వచ్చింది, ఓకే, వెరీ గుడ్. కొన్నిసార్లు మన భక్తి అలాగే ఉంటుందండి. దేవుడు మన కోసం అన్నింత దూరం నుండి వచ్చాడు, మనం ఏం చేస్తున్నాం దేవుడి కోసం అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అయితే ఈ గాడిద మీద యేసు ప్రభువు కూర్చున్నారు. దాన్ని విడుదల దేవుడు విడిపించాడు. ఆ గాడిద మనమే, మనల్ని కూడా దేవుడు విడిపించాడు. దేవుడిని అవమానపరిచినట్టు. తుమ్మారు గట్టి నేను వెళ్ళను, అక్కడ కూర్చుంటా కాసేపు, ఇలాంటి సెంటిమెంట్స్ ఉండకూడదు. బైబిల్లో ఏముందో అదే పాటించు, ఇంకా వేరే ఏం పాటించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ బైబిల్లో ఏమని రాయబడిందంటే, వాళ్ళంతా గాడిదని తీసుకొచ్చారు. యేసు ప్రభువు దాని మీద కూర్చొని ఊరేగుతానికి, నన్ను ఊరేగించండి అని ఆయన అడిగాడా? ఆయన జస్ట్ కూర్చున్నారు అంతే. కూర్చున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, చూద్దాం, ఆయన వెళ్ళుచుండగా బట్టలన్నీ కూడా బట్టలు అన్ని దారి పొడుగునా పరిచి గౌరవిస్తున్నారు. ఏసయ్య కూర్చున్నాడు కనుక ఆ గౌరవం గాడిదకి. అదే ఏసయ్యలో అయితే గాడిద మొహం ఎవరైనా చూస్తారా? మనమైనా చూస్తామా? మన మీద మన జీవితంలో ఏసయ్య ఉంటేనే మనకు విలువండి అని నమ్ముతున్నారా? ఈరోజు చాలామంది ఏసయ్య ఇచ్చిన గౌరవం, ఏసయ్య ఇచ్చిన హోదా, ఏసయ్య ఇచ్చిన ఆరోగ్యం, ఏసయ్య ఇచ్చిన ఆస్తి, ఏసయ్య ఇచ్చిన అన్నీ కానీ గణపరిచేది బయట. లేదంటే ఈ గౌరవం నేనే తెచ్చుకున్నా, నా బలమే, నా జ్ఞానమే, నా ఉద్యోగమే, నా వ్యాపారమే, నా అమ్మళ్ళు ఇచ్చారు అనుకొని రాత్రి చెప్పే కదా మదించి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏముండదు. దేవుడు ఇచ్చింది దేవుడికి కనపరిస్తేనే. ఆ బట్టలు వాళ్ళు దారి పొడుగున బట్టలు 2 కూడా వాళ్ళు పరిచి వారి ప్రేమని, కృతజ్ఞతని వాళ్ళు తెలియపరిచారు. మనం కూడా ఈరోజు తెలియపరచాలి కృతజ్ఞత. ఆయన మీద ఉన్న కృతజ్ఞత, ఆయన మీద ఉన్న ప్రేమ. వాళ్ళు ఏం చేశారు? దావీదు కుమారునికి జయము, హోసన్నా అని దేవుణ్ణి స్తుతించారంట. ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక అని దేవుణ్ణి వాళ్ళు ఎంతగానో ఘనపరిచారు. ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఇప్పుడు విడిపించబడిన గాడిద గురించి దేవుడు ఏమన్నాడు? వాళ్ళు అడిగితే ఏం చెప్పాలయ్యా అని వాళ్ళు అడిగారంట శిష్యులు. ఏం చెప్పమంటావు ప్రభా అని అడిగినప్పుడు, ఇది ప్రభువుకి కావాల్సింది. విడిపించబడిన మనం ఎవరికి కావాలి? ఇప్పుడు ఈ బాటిల్ నేను కొనుక్కున్నా, దేనికి సపోజ్ ఇది మణిగారు ఇచ్చిందిలే ఆమె అనుకుందాం. ఈ బాటిల్ నేను కొనుక్కున్నా దేనికి? నాకు ఉపయోగపడాలనే కదా. అదే ఇంకొకరు వచ్చి దీంతో కాలు కడుక్కుంటే అట్టుంటుంది, నాకు కోపం వచ్చిందా రాదా, బాధ వస్తుందా రాదా? నేను తాగడానికి కొనుక్కున్నా, ఇది నాకు ఉపయోగపడాలని కొనుక్కున్నా, కాళ్ళైనా నీళ్ళైనా నేనే కడుక్కోవాలి, ఎందుకంటే నేను కొనుక్కున్నా కాబట్టి. అది వేరే వాళ్ళు వచ్చి వాడితే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి కావాలి, మనం కావాలని ఆయన విడిపించాడు ఆ బంధకాల నుంచి. మనల్ని విడిపించింది ఆయనకు కావాలని, ఆయనకే ఉపయోగపడాలని. మరి ఉపయోగపడుతున్నామా? అది మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఈ మట్లాదివారం రోజు దేవుడికి ఉపయోగపడుతున్నామా? బయట జనానికా, లేకపోతే మనకు మనమే, మన స్వార్థం మనం చూసుకోవడమే, మనకు మనమే మేలు చేసుకోవడమే ఎంతసేపు? అది కాదు. దేవుడికి ఏదైనా ఉపయోగపడుతున్నామా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ప్రభువుకి కావలసి ఉన్నది
అని చెప్పాడు. అంతే, ఒక్కటే మాట. ఆయన అంటున్నాడు మనల్ని కావాలని ఆయన కోరుకున్నాడు. హల్లెలూయా. అయితే కావలసి ఉన్నదని చెప్పాడు. తర్వాత బట్టలు వేసి వాళ్ళు దాన్ని మరి ఘనపరిచారు. అయితే అక్కడ ఒక మాట ఉంటుంది, అందరూ కూడా సంతోషించుచు, సమూహం అంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక. ఈ మాట అందరూ చెప్పండి. ప్రభువు పేరట వచ్చేవాడు, మళ్ళీ చెప్పండి, ఇంకా గట్టిగా, ఎంత గట్టిగా చెప్పగలరు అన్నది, ఇంకా గట్టిగా, ఎంత గట్టిగా చెప్తారు. మగవాళ్ళకే చెప్పండి, ఆడవాళ్ళు చెప్పకండి. ఇంకా గట్టిగా చెప్పండి. సుగుణాక నువ్వు చెప్తున్నావా? ఈ మాట అందరూ పలకాల్సిందే ఈరోజు. ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఈ మాట వాళ్ళు పలుకుతున్నారంట, ఘనపరుస్తున్నారంట. ఎవరు ప్రభువు పేరట వచ్చింది? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎవరో? యేసయ్య. తండ్రి పేరట ఆయన వచ్చాడు. ఆయన మనం ఘనపరచాలి. అలాగే తర్వాత ఏమైందంటే, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండును గాక. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో మన జీవితాల్లో కూడా పరలోకం లాంటి సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం. పరలోకంలో ఉన్న గొప్ప మహిమను మనం అనుభవించగలుగుతాం. లేకపోతే ఏమి ఉండదు, ఎదుగు పొదుగు ఉండదు, ఏ వెలుగు ఉండదు. అన్నీ ఉంటాయి, ఉన్నా కూడా అనుభవించలేమండి. అన్నీ ఉన్నా కూడా తినలేము, అన్నీ ఉన్నా కూడా తిని అరిగించుకోలేము, అన్నీ ఉన్నా కూడా ఆ హ్యాపీనెస్ అనేది ఉండదు మన జీవితాల్లో. ప్రభు ఉంటే మన జీవితాల్లో అన్నీ ఉన్నట్టే. హల్లెలూయా. ఇక్కడ కింద వచ్చిన చదవండి. తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయ. సరే, ఏం చేశారంట వాళ్ళంతా? అమ్మ చెప్పండి. దేనికి? దేనికి? మీరు చూసారా అద్భుతాలు? మీరు చూసిన అద్భుతాల గురించి మీరు ఇప్పుడు చెప్పాలి. అక్కడ అసలు ఏం చెప్పరు, ఒకరిద్దరు ముగ్గురు వెళ్తారు అంతే. మిగతా వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటారు. అసలు ఏం మాట్లాడరా? దేవుని స్తుతించరా? ఇక్కడ ఏమంటున్నాడు? స్తుతించాలి మహాశబ్దముతో. మీకు ఓపిక ఎంత ఉందో అక్కడ చూపించాలి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి స్తుతించాల్సిందే. మీరు చూసిన అద్భుతం, మన సంఘంలో ఎన్ని అద్భుతాలు చేశాడండి దేవుడు. అవునా కదా? ఇప్పుడు సపోజ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతం ఉంటుంది. అంటే మనం ఇది జరగదు, ఇంపాసిబుల్ అనుకున్న వాళ్ళ జీవితం. ఇప్పుడు నా జీవితంలో తీసుకుందాం. సపోజ్ నాకు నిమ్ము, అలాగే నాకు ఊపిరి ఆడదు, నాకు కొంచెం ఫ్యాన్ గాలి వచ్చినా సరే నాకు తట్టుకోలేను, మరి కొంచెం దూరం నడిస్తే ఆయాసం, ప్రతి నెల జ్వరం, ఎన్ని రోగాలు ఉన్నాయి నాకు. ఈ రోగాలన్నీ ఎట్టపోయినాయో తెలియదు బాప్తిసం తీసుకున్నాక. నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. ఫ్యాన్ కూడా పడను నేను. మరి ఏసీలో కూడా, ఏసీ లేకపోతే ఉండలేని స్థితికి వచ్చేసానంటే అంత సగ్గుపడిపోయి అంత మదించిందని కాదు, దేవుడు మహాకృపను పెట్టి. అంటే నాకు అద్భుతంగా అనిపిస్తుంది అది. అలాగే ఇంకా ఎన్నో నా జీవితంలో బిడ్డల విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, నా స్థాయి విషయాల్లో దేవుడు నాకు అనేకమైన మేలులు చేశాడు. విజయవాడ వెళ్ళినప్పుడు కట్టుబట్టలతో ఈ పాట పాడాం కదా మొన్న, ఆ పాట నాకు అనిపించింది, ప్రభా ఇది నాకు సంబంధించిందేనయ్యా అనుకుంటాడు. ఏది మొన్న పాడనేది, నిన్ను నమ్మి వచ్చి నీ సిగ్గు చెందలేదు, నీ దయ నన్ను విడిచిపోలేదు, ఖాళీ చేతితో నీ వచ్చి తిని 2 పరివారాలు ఇచ్చి తీవే. ఇది యాకోబు పాడిన పాట. సపోజ్ యాకోబు రాసిన, యాకోబు జీవిత గురించి రాసిన పాట ఇది. కానీ ఆయనకే కాదు మనకు సూట్ అయింది అనిపించింది నాకు. మీకు అనిపించింది ఎప్పుడైనా ఎలాగా? ప్రభా ఉట్టి చేతులతో వెళ్ళాము మేము విజయవాడ, కట్టుబాట్లతో వెళ్ళాము విజయవాడ. చాలా చాలా బాధలు పడ్డాం. చాలని జీతాలు, చాలని పాలు, చాలని ఫుడ్, చాలని రూములు, బాత్రూమ్ అంత ఉండేది. ఆ గది ఇవన్నీ తెలుసు. అద్దెలు కట్టుకోలేక 2 ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో ఉండడం, బట్టలు కూడా సరిపోక ఇన్ని ఇప్పుడు ఈరోజు దేవా నీ కృపను పెట్టే కదా. దేవాది దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఇదంతా అద్భుతం కాదా?
మరి మాతో పాటు పనిచేసిన వాళ్ళు వర్కర్లు ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నారుగా, వాళ్ళు కనిపిస్తారుగా. మేము మాతో పాటు మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉండిపోయారుగా. కానీ దేవుడు అలా నన్ను ఉంచలేదుగా. నేనైతే స్తుతించుకుంటాను. మీకు అది అర్థమవుతే గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. పెద్ద పెద్ద మేళ్ళ కట్టవసల్లా గతంతో పోల్చుకుంటే బెస్టా కాదా? ఆరోగ్య విషయంలో కావచ్చు, నెమ్మది విషయంలో కావచ్చు, ధైర్య విషయంలో కావచ్చు, సమృద్ధి విషయంలో కావచ్చు. నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకుని నిజంగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. గతంలో కన్నా నన్ను బాగా దీవించి ఆశీర్వదించి ఆరోగ్యించాలి వారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలన్నింటిని కూర్చంట వాళ్ళు సాక్ష్యం చెప్పారంట. ఇప్పుడు మనం కూడా చెప్పాలి తర్వాత. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అన్నారంట, ఏమన్నారు చూడండి 30. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దెంపమని ఆయనతో చెప్పగా, వారిని చూచి మీరు ఊరుకుడినేలా ఈ రాళ్ళు కేకలు వాళ్ళు బాగా ఆనందంతో చక్కగా గణపరుస్తుంటే, దేవుణ్ణి స్తుతిస్తుంటే ఏంటి గోళ, ఓకే అరుతున్నారు బాగా తిరిగి బరిలాగా అన్నారంట కొంతమంది. ఇప్పుడు కూడా మనం కూడా కొంతమంది అంటారు, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ సరిపోయింది. లేకపోతే వీళ్ళు బాగా తిని అరుతున్నారు, ఏం తెలియట్లేదు ఎలాగ అంటారు. ఇప్పుడు బాగా గట్టిగా పాటలు పాడేవాళ్ళని, బాగా గట్టిగా దేవుని స్తుతించే వాళ్ళని, బాగా ఊరేగింపు చేసేవాళ్ళని ఏమంటారు? ఇట్లా తయారయ్యారు. ఈ మధ్యన ఇట్లా తయారయ్యారు. అలాగే ఆయన దగ్గర ఉన్న కొంతమంది, సమూహంలో కొంతమంది, ఆయన ఫాలో అయ్యేవాళ్ళే కొంతమంది, ఎందుకయ్యా అట్లా అడుగుతున్నారు నీ శిష్యులు, గద్దించవచ్చు కదా అన్నారంట యేసయ్యని. అప్పుడు యేసయ్యమా అవును నిజమే, సైలెంట్గా ఉండడు అన్నాడా? వీళ్ళు కనుక ఊరుకుంటే రాళ్ళతో కేకలు వేస్తారు. మనం ఊరుకున్నాం అనుకోండి, రాళ్ళు అరుస్తాయి, దేవుని స్తుతిస్తాయి. వాటికెందుకు అంత భాగ్యం ఇవ్వడం? మనం ఊరుకుంటే రాళ్ళు పడతాయి మన మీద, మనం ఊరుకుంటే రాళ్ళు పడతాయి మీద. చెప్పాలంటే మౌనంగా ఉంటే ఈ సంవత్సరం అంతా నువ్వు దేవుడిని ఎంత గట్టిగా నువ్వు స్తుతిస్తావో, మట్లాది వారం రోజు ఎంత గట్టిగా ప్రతిరోజు చేయాలి. ఈ ప్రత్యేకమైన పండుగ రోజు దేవుడిలో కొంచెం నలిగిపోయే అవకాశం మనకు వచ్చిన రోజు చక్కగా ఆ ఎండలో అలా వెళ్ళి దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి, మనకి ఇల్లు లేవు కాబట్టి ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా ఒక 2 అట్లా వెళ్ళి ఇలా వచ్చేయచ్చు. వెళ్ళి వచ్చే ఈ క్రమంలో ప్రతి ఒక్కరు మీకు చేసిన అద్భుతాన్ని బట్టి ఎత్తిపట్టి స్తుతించాలి. అది దేవుడు మీకు ఏం చేశాడు దాన్ని ఎత్తిపట్టి స్తుతించడం. ప్రభా నువ్వు ఇంత గొప్ప దేవుడివి, మంచి దేవుడు అని మిగతా వాళ్ళు చెప్పడం, దానికి ఏకీపించడం. మనం ఊరుకున్నాం అనుకో ఆ వాక్యాన్ని పోగొట్టుకున్నట్టు. దేవుడే చెప్పాడు, వీళ్ళు ఊరుకుంటే రాళ్ళు స్తుతిస్తాయి అన్నాడు. రాయి రప్ప కూడా దేవుడిని ఆరాధించింది, వాటికి కూడా జీవేస్తాడు దేవుడు. వాటికి ఎందుకు? మనకి ఇచ్చాడుగా ఆయన ఆయన ఊపిరిని మనకి ఇచ్చాడుగా. మనం ఎందుకు నోరు మూసుకొని రాయిలా కూర్చోడు? దేవా నేను రాయిని కాదు, నేను మన్నును కాదు, నాకు ఈ జీవం ఇచ్చావు, నాకు ప్రాణం ఇచ్చావు, నాకు ఎన్నో చేసావయ్యా నా మేలులు, నేను నిన్ను స్తుతించకుండా ఎలా ఉంటాను ప్రభా అని కృతజ్ఞతతో దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. చేసుకోండి చిన్న ప్రార్థన. ప్రభా నిజంగా నా జీవితంలో నిలబడి చేసుకుందాం. నిలబడండి, అందరూ కూడా నిలబడండి. చేసుకోండి వ్యక్తిగతంగా. ప్రభా ఏదైనా స్తుతించలేకపోతున్నానేమో, లేదంటే నా పక్షంగా ఉన్న దేవుడి నన్ను విడిపించే దేవుడు ఎన్నో బంధకాలు నా జీవితంలో నాయన నేను విడిపించ బలమంతటితో స్తోత్రం 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 సహాయంగా జీవించాలి. అయ్యా నీవు మాలో ఉంటేనే, మా మీద నువ్వు ఉంటేనే
మా జీవితాలను ఉంటేనే మాకు విలువ తండ్రి.